పార్టీ పెట్టిన 3 రోజులకి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది. మీడియా మిత్రులందరితో కూడా. అక్కడ కూడా చాలా మంది కూడా అడిగారు ఇదే క్వెషన్. కన్నా తండ్రిని పట్టుకొని ఇలా మాట్లాడుతా ఉన్నావు. వేరే పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి కూడా స్పందిస్తూ ఆయన కూడా అలా ఒక కూతురు మాట్లాడడం అగౌరవంగా కూడా ఆయన కూడా మాట్లాడారు. ఇదే క్వెషన్ అడిగితే ఆమె నేను మా తండ్రిని అనలేదు. ఒక నాయకుడిని ఏదైతే బీఆర్ఎస్ నాయకుడిని అన్నానో నాకు మా తండ్రి కేసీఆర్ అంటే ఇష్టం. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే నాకు ఇలా విమర్శలు ఇస్తాము. రాజకీయం వేరు, ఏ రక్తబంధం వేరు అనే విధంగా వ్యాఖ్యలు చేసింది కదా. ఈ ఎట్లా చూస్తారు? ఈ 2 ధోరణులు ఎలా చూస్తాడు? ఒక బిడ్డ తండ్రిని తప్పు పట్టడం అంటే నీకు ఆ రిలేషన్ కంటే రాజకీయమే ముఖ్యం నీకు. అంటే నువ్వు బిడ్డలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే బిడ్డలందరూ కూడా మీరు తిరుగుబడండి, మీ లక్ష్యం కోసం మీరు తల్లిదండ్రులు తప్పు పట్టుండ్రని అన్నట్టే కదా. అంటే అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే లోపల మాట్లాడాలి, నీ బాధ ఏందో చెప్పుకోవాలి, అంతే తప్ప ఈ రకంగా బయటకు వచ్చి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని భావిస్తాను.